హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎప్పుడు చేసుకునే మన పనులను సులువుగా చేసుకొని మన టైంని మనీని సేవ్ చేసుకునే కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ ఉన్నాయి. సో తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 1 అండి. ఈ టిప్ అయితే మనందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మనకి ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో ముఖ్యంగా పండగ ముందు అంటే డిసెంబరు, జనవరిలో మనకి చలి అయితే ఎక్కువగా ఉంటుంది కదా. చలి ఎక్కువగా ఉంది అంటే మనము స్వెటర్స్ గట్టు వాడుతూ ఉంటామండి. స్వెటర్ కొనేటప్పుడు ఏంటి అంటే ఇక్కడ చెయ్యి దగ్గర టైట్గా ఉంటుంది, కానీ ఇది యూజ్ చేసే కొద్దీ లూజ్గా అయిపోతుంది. సో ఈ ప్రాబ్లం అయితే ఎంతమంది ఫేస్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా నేనైతే ఈ ప్రాబ్లం చాలాసార్లు ఫేస్ చేశాను. సో అలా మనకి ఈ యొక్క చెయ్యి దగ్గర లూజ్ అయిపోయి స్వెటర్ అంతా కూడా క్రిందకి వచ్చేసింది అనుకోండి, మనం బట్టలు ఉతికేటప్పుడు కానీ లేదా గిన్నెలు తోమేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు మనకి చాలా చిరాగ్గా విసుగ్గా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మన పని చాలా త్వరగా అయిపోతుంది. మనకి విసుగ్గా చిరాగ్గా అస్సలు ఉండదండి. ఇక్కడైతే నేను ఒక రబ్బర్ తీసేసుకొని చూసారు కదా, ఇలా రబ్బర్ని ఇలా స్వెటర్కి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి, స్వెటర్ని కొంచెం పైకి పెట్టుకుంటే చాలు. ఇప్పుడు మనం ఏ పని చేసుకున్నా సరే చాలా ఈజీగా అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2 అండి. మనకి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, సో ఒక్కొక్కసారి ఏంటి అంటే పెన్నలతోటి చేయి పైన కాళ్ళపైన గీతలు గీసుకుంటూ ఉంటారు. బట్టల పైన కూడా ఒక్కొక్కసారి గీసుకుంటూ ఉంటారండి. చేయి పైన మనం ఏదైనా ఫోన్ మాట్లాడుకుంటూ ఫోన్ నెంబర్ ఏదైనా రాసేసి ఇంకా అలానే ఉంచేస్తూ ఉంటాం కదా. అయితే చేతి పైన ఉన్న ఈ పెన్న గీతల్ని ఎలా రిమూవ్ చేసుకోవాలనేది చూద్దాము. ఇక్కడ చూసారు కదా, మనం నార్మల్గా అయితే సోపు అలాంటి వాడుతూ ఉంటాము, లిక్విడ్స్ గట్టా. సోపు లిక్విడ్స్ వాడడం కంటే కూడా కొంచెం కోకోనట్ ఆయిల్ని ఇలా చేయి పైన వేసేసి కాటన్ తీసేసుకొని చూసారా ఇలా రఫ్ చేసుకుంటే చాలు. మనకి పెన్న గీతలు చాలా నీట్గా రిమూవ్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం క్లాత్స్ పైన గట్ట పిల్లలు గీసుకున్నారనుకోండి, అప్పుడు ఏంటి అంటే ఇలా డైరెక్ట్గా ఆయిల్ అయితే పెట్టకండి, ఆయిల్ మరకలు ఇంకా ఎక్కువైపోతాయి. ఆయిల్ పెట్టకూడదు. అయితే మనకి పెన్న గీతలు క్లాత్స్ పైన గీసుకుంటే ఏం చేయాలనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. సో చూడండి. మనకైతే ఇప్పుడు దీపావళి అయిపోయింది కదండి. దీపావళి వచ్చే ముందు దీపావళికి మనము ప్రమిదలు, నెక్స్ట్ ఒత్తులు, నెక్స్ట్ చూసారు కదా ఇక్కడ క్యాండిల్స్, ఇలా క్యాండిల్స్తో పెట్టుకునే చిన్న చిన్న కప్స్ లాంటివి తెచ్చుకుంటూ ఉంటాము. దీపావళి అయిపోయిన తర్వాత దీపాలన్నీ కాలిపోయిన తర్వాత మనం ఇలా కప్స్ ఉంటాయి కదా, వీటిని మనం బయట పడేస్తూ ఉంటాం కదా. వీటిని ఊరికే బయట పడేయకుండా వీటిని కూడా ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. దీపం ఆరిపోయిన తర్వాత ఇలా క్యాండిల్ మొత్తం కరిగిపోతుంది. మనకు అడుగు భాగాన కొంచెం ఉండిపోతుంది కదండి. సో అలా ఉండేటప్పుడు వీటన్నింటినీ కూడా తీసేసుకొని చూసారు కదా, ఇలాంటిది ఒక స్టాండ్ ఏదైనా ఉంటే తీసుకోండి, లేదా ఏదైనా ఒక బౌల్ అయినా తీసుకోవచ్చు. ఇలా స్టాండ్ తీసేసుకొని ఇప్పుడు మంటని కొంచెం ఒక మీడియం ఫ్లేమ్లో కానీ లేదా ఒక్కసారి హైలో పెట్టేసి మళ్ళీ మీడియంలో పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మనకు ఆ క్యాండిల్ యొక్క లిక్విడ్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది. సో మనము ఈ కప్స్ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా ఒక 2-3 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. 2-3 మినిట్స్ తర్వాత దీన్ని క్రిందకి దించేసి చక్కగా లిక్విడ్ అంతా కూడా ఏదైనా ఒక ప్రమిదిలో వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక ప్రమిదిలో వేసుకొని దీపం వెలిగించుకుంటే మనకి ఎక్కువ టైము దీపం అనేది కాలుతుంది. మీరు ఏంటి అంటే గుమ్మం దగ్గర గట్ట పెట్టుకోవచ్చు అండి. చూసారు కదా, ఇలా నేను ప్రమిదలో అయితే వేసుకుంటున్నాను. లేదు మీరు ఇలా వేడి చేయడం కాకుండా స్టవ్ పైన కాకుండా మీరు డైరెక్ట్గా దీన్ని కరిగించాలి అంటే మాత్రము ఇంకొక మెథడ్ అయితే ఉంది. మనకి ఫ్రిడ్జ్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటుంది కదా. డీప్ ఫ్రిడ్జ్లోనే ఒక ఐస్ క్యూబ్ని తీసేసుకొని ఈ విధంగా ఈ క్యాండిల్ యొక్క కప్స్లో వేసుకున్నారనుకోండి, మనకు ఆ క్యాండిల్ అనేది నీట్గా వచ్చేస్తుంది. మీరు క్లీన్ చేయవలసిన అవసరం కూడా ఉండదండి. ఇలా నేను ఈ క్యాండిల్ మొత్తాన్ని కూడా ఆ లిక్విడ్ని ఇలా ప్రమిదలో వేసుకొని దీపం అయితే పెట్టుకొని ఇంకా దువ్వారం దగ్గర గుమ్మం దగ్గర అయితే పెట్టుకున్నాను. వీటిని కూడా నార్మల్గా గిన్నెలు తోముకునే లిక్విడ్తో కానీ సోప్తో కానీ అందులో వేసేసి చక్కగా స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకుంటే మనకి నీట్గా క్లీన్ అయిపోతాయి. అయితే వీటిని ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అంటే మనకి ఇప్పుడు ఈ కార్తీక మాసంలోని చెరువులు నదుల్లోని గట్ట అరటి డొప్పలతోటి నెక్స్ట్ కొబ్బరి చెప్పులతోటి దీపాలు అనేవి వదులుతూ ఉంటారు కదండి. సో అలాంటప్పుడు మీరు అరటి డొప్పలు ఏమైనా లేవు, సిటీలో ఉండేటప్పుడు అంత త్వరగా దొరకవు కదా, అలాంటప్పుడు మనము ఈ కప్స్లోనే ఆయిల్ వేసేసుకుని దీపం పెట్టి చక్కగా పొద్దున్నే చెరువులో కానీ లేదా నదుల్లో కానీ స్నానానికి వెళ్ళేటప్పుడు ఇలా వదులుకుంటే చాలా మంచిదండి. నెక్స్ట్ యూస్ఫుల్ టిప్ అండి. పనికిరాని వాటిని ఎలా ఇంట్లో రీయూజ్ చేసుకోవచ్చు, పనికొచ్చే విధంగా ఎలా వాటిని వాడుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము. మనము రెగ్యులర్గా బాత్రూమ్స్ అనేవి వాడుతూ ఉంటాం కదా, వెస్టర్న్ టాయిలెట్స్ కానీ ఇండియన్ టాయిలెట్స్ కానీ. సో ఇలాంటివి యూజ్ చేసేటప్పుడు మనము ఏంటి అంటే క్లీనింగ్కి లిక్విడ్స్, సో హార్బిక్ ఇలాంటివి వాడుతూ ఉంటాము. ఇలా కాకుండా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా. నేనైతే ఇక్కడ ఒక 3 ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నాను. వీటిని
వీటిని డైరెక్ట్గా యూజ్ చేయకుండా చక్కగా ఈ విధంగా ఏదైనా ఒక దంచిన కర్ర తీసేసుకొని ఇలా దంచుకున్నాం అనుకోండి, ఒక పౌడర్ లాగా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన ఈ పౌడర్నే ఇక్కడ నేను యూజ్ చేసి చూపిస్తున్నాను. అయితే బాత్రూమ్ క్లీనింగ్, నెక్స్ట్ ఈ టైల్స్ క్లీనింగ్, ఫ్లోర్ టైల్స్ కానీ, వాల్ టైల్స్ కానీ, నెక్స్ట్ కిచెన్ రూమ్లో ఉన్న టైల్స్, స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ని కానీ ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలి, ఖర్చు లేకుండా, ముఖ్యంగా పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే హోమ్ మేడ్గా మనం లిక్విడ్స్ ప్రిపేర్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి, సో తప్పకుండా చూడండి. ఇలా ట్యాబ్లెట్ పౌడర్ని మనము ఇక్కడైతే నేను వెస్టర్న్ టాయిలెట్ చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మీరు ఇండియన్ టాయిలెట్స్లో కూడా ఇలానే చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఈ పౌడర్ మొత్తాన్ని కూడా ఆ లోపల నెక్స్ట్ ఈ బయట కూడా ఇలా జల్లుకోవాలి. జల్లేసి ఒక 5 మినిట్స్ అలానే ఉంచండి. 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత ఇంట్లో హార్బిక్ అనేది ఉంటుంది కదండి. సో హార్బిక్ మనం వైట్ కానీ లేదా బ్లూ కలర్ హార్బిక్ ఏదో ఒకటి వాడుతూ ఉంటాం కదా, ఆ హార్బిక్ని తీసుకొని ఇలా క్లోజ్ సెట్లో వేసుకోవాలి. ఇలా క్లోజ్ సెట్లో వేయడం వల్ల ఏంటి అంటే, ఇలా వేసేసి ఒక 5 మినిట్స్ అలానే ఉంచేసి ఏదైనా ఒక లాంగ్ బ్రష్తో క్లీన్ చేసుకోండి. మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. అక్కడ ఏమైనా వాటర్ డ్రాప్స్ ఏమైనా ఉన్నా, నెక్స్ట్ ఏమైనా మురికి ఉన్నా, డస్ట్ ఏదైనా ఉన్నా సరే చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతుంది. మనం ఎక్కువ శ్రమ పడకుండా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తోటే మనము బాత్రూమ్ని అయితే చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫ్లోర్ క్లీనింగ్ చూసారు కదా, ఇక్కడ వాల్ టైల్స్, ఫ్లోర్ టైల్స్ బాత్రూంలో ఉంటాయి కదండి, వీటిని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది నిన్ననే ఒక వీడియో అప్లోడ్ చేశాను, చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఛానల్లో పనికిరాని వస్తువుల్ని ఎలా రీయూజ్ చేసుకోవాలి, అలాగే మన టైంని మనీని సేవ్ చేసుకునే టిప్స్, సో పైసా ఖర్చు లేకుండా ఇలానే మనం బాత్రూమ్ క్లీనింగ్, బాత్రూమ్ నుంచి మంచి స్మెల్ రావాలి అంటే ఎలాంటి లిక్విడ్స్ వాడాలి, ఓడోనెల్ ఇంట్లోనే ఎలా హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, సో తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మామ్ దీప్తి టిప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే ఆల్ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.